ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం. హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్. ఎప్పటికప్పుడు తిరుమల తాజా సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్న హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల అర్జిత సేవలు మరియు దర్శనానికి సంబంధించిన టికెట్స్ మే, జూన్, జూలై నెల వరకు అయిపోయాయి. అలాగే ఆగస్టు నెల యొక్క అర్జిత సేవ టికెట్స్ కూడా అయిపోయాయి. ఈ వీడియోలో ఆగస్టు నెల యొక్క ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్తో పాటు రూమ్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అలాగే మే, జూన్ మరియు జూలై నెలలో ఎలాంటి సేవ కానీ దర్శన టికెట్ కానీ లేకుండా వెళ్ళిన వారికి దర్శన టికెట్స్ ఎక్కడ ఇస్తారు, ఏ సమయంలో ఇస్తారో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ అవ్వడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ముందుగా ఆగస్టు నెల యొక్క ₹300 దర్శన టికెట్స్ మే 24వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ మరియు టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా విడుదల కానున్నాయి. టికెట్స్ విడుదల అయ్యే సమయానికి టీటీడీ వెబ్సైట్ ద్వారా కానీ లేదా మొబైల్లో టీటీడీ దేవస్థానం యాప్ ద్వారా కానీ మీ మొబైల్ నెంబర్పై ఓటీపీ ద్వారా లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. ఒకసారి 6 వరకు బుక్ చేసుకోవచ్చు. 6 కంటే ఎక్కువగా ఉంటే మరో మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాలి. టికెట్స్ ఈజీగా త్వరగా బుక్ అవ్వాలంటే ఎవరెవరు వెళ్తున్నారో వారికి సంబంధించిన డీటెయిల్స్ అనగా పేరు, ఏజ్, ఆధార్ నెంబర్ ముందే ఒక పేపర్పై రాసి పెట్టుకుంటే ఫాస్ట్గా ఎంటర్ చేసి త్వరగా బుక్ చేసుకోవచ్చు. మీ వెంబడి 12 సంవత్సరాల్లో పిల్లలు వస్తుంటే వారికి టికెట్ అవసరం ఉండదు, కానీ ఆధార్ కార్డ్ ఖచ్చితంగా ఏజ్ ప్రూఫ్ కోసం క్యారీ చేయాల్సి ఉంటుంది. అదే రోజు అనగా మే 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కేవలం ఏదైనా సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఆన్లైన్లో రూమ్స్ విడుదల కానున్నాయి. మీరు ఏ నెంబర్పై అయితే లాగిన్ అయ్యి ఏదైనా అర్జిత సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది రూమ్. ఆన్లైన్లో కేవలం ఏదైనా సేవ కానీ దర్శనం కానీ బుక్ చేసుకున్న వారికి మాత్రమే రూమ్స్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలంటే ముందుగా మీరు వెబ్సైట్ లేదా యాప్ ద్వారా సేమ్ మొబైల్ నెంబర్పై లాగిన్ అయ్యి అకామిడేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లొకేషన్ దగ్గర మీకు కొండపై రూమ్ కావాలిస్తే తిరుమల అని, కొండ క్రింద రూమ్ కావాలిస్తే తిరుపతిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీరు కళ్యాణం, ఉంజల సేవ, అర్జిత బ్రహ్మోత్సవం కానీ ఇలాంటి అర్జిత సేవలు బుక్ చేసుకుంటే అర్జిత సేవ సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ₹300 దర్శనం బుక్ చేసుకుంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం సెలెక్ట్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ వారి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత టైం స్లాట్ దగ్గర మీరు ఏ టైంకి రీచ్ అవుతారో దాని ప్రకారం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్లాట్ సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం 4 స్లాట్స్ అవైలబుల్ ఉంటాయి. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఒక స్లాట్, ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక స్లాట్, మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మరో స్లాట్, అలాగే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు ఇలా 4 స్లాట్స్ ఉంటాయి. మీరు ఏ సమయం వరకు తిరుపతికి చేరుకుంటారో చూసుకొని దాని ప్రకారం స్లాట్ సెలెక్ట్ చేసుకొని రూమ్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో కేవలం 40% వరకే మాత్రమే రూమ్స్ విడుదల చేస్తుంది టీటీడీ. మిగతావి ఆఫ్లైన్లో తిరుమల కొండపై సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. మీరు ఏ రోజైతే తిరుమల దర్శనానికి వెళ్తారో ఆ రోజు ఉదయం 5 గంటలలోపు తిరుమల చేరుకుంటే మీకు రూమ్స్ త్వరగా దొరుకుతాయి. ఇప్పుడు జూన్ నెలలో వెళ్ళే వారి కోసం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల కానున్నాయి. ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ఎవరైనా ఇద్దరు పాల్గొనవచ్చు. ఈ హోమం టికెట్ ధర 1600 ఉంటుంది. హోమంకి ₹1000, అలాగే ఇద్దరికి దర్శన టికెట్కి 600, మొత్తం 1600. ఈ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహం విశేష హోమం శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో అలిపిరి దగ్గర జరుగుతుంది. హోమం టికెట్స్ పొందిన భక్తులు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ హోమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి జరుగుతుంది. హోమం తర్వాత కొండపైకి వెళ్ళి మధ్యాహ్నం 3 గంటల నుండి ₹300 క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మే నెల, జూన్, జూలై నెలలో వెళ్ళే ఎలాంటి దర్శన టికెట్ లేకుండా వెళ్తున్న వారి కోసం కొండ క్రింద తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఎస్ఎస్డి ఉచిత దర్శన టోకెన్స్ ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ఇస్తారు. ఈ టికెట్స్ తిరుపతిలోని 3 ప్రదేశాలు ఏవి అంటే శ్రీనివాసం బస్టాండ్ దగ్గరలో ఉంటుంది, విష్ణునివాసం రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది, అలాగే భూదేవి కాంప్లెక్స్ అలిపిరి దగ్గరలో ఉంటుంది. ఈ 3 ప్రదేశాల్లో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్తో పాటు ఆ నెక్స్ట్ డే సంబంధించిన తెల్లవారుజామున టోకెన్స్ కూడా ఇస్తారు.
ఈ టోకెన్స్ ఏ సమయం వరకు అయిపోతాయని చెప్పలేము. కొన్నిసార్లు రాత్రి 12 గంటల వరకే అయిపోతాయి. రద్దీని బట్టి ఆధారపడి ఉంటుంది ఇది. అలాగే అలిపిరి మెట్ల మార్గంలో ప్రస్తుతం ఎలాంటి దర్శన టోకెన్స్ ఇవ్వడం లేదు. ఈ 3 ప్రదేశాల్లో ఏదో ఒక చోట ఎస్ఎస్జి టోకెన్స్ తీసుకొని వెళ్ళాలి. లేదా ఎలాంటి దర్శన టికెట్ లేకున్నా కూడా డైరెక్ట్గా కొండపైకి వెళ్ళి దర్శన టోకెన్స్ లేని క్యూ లైన్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా వెళ్ళే వారి కోసం కొద్దిగా ఎక్కువ సమయం పడుతుంది. రద్దీని బట్టి 8 గంటల నుంచి 16 గంటల వరకు దర్శనానికి సమయం పడుతుంది. అలాగే శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు ఏ రోజుకు సంబంధించిన టోకెన్స్ అదే రోజు ఉదయం 6 గంటల నుండి జారీ చేస్తుంది టీటీడీ. శ్రీవారి మెట్టు మార్గంలో ప్రతిరోజు 3000 టోకెన్లు ఇస్తారు. ఈ టోకెన్స్ మెట్ల స్టార్టింగ్లోనే లగేజ్ కౌంటర్ దాటిన తర్వాత కుడి ప్రక్కన గల క్యూ లైన్ ద్వారా వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్ పొందిన భక్తులు మెట్ల మార్గ మధ్యలో 1200 మెట్టు దగ్గర ఖచ్చితంగా స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. అలాగే కొండపైన తిరుమలలో ఆఫ్లైన్లో శ్రీవారి అజిత సేవ టికెట్స్ అనగా సుప్రభాతం, కళ్యాణం లాంటి టికెట్స్ లక్కీ డిప్ ద్వారా మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ డైలీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి సాయంత్రం 6 గంటలకు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లోనే పేమెంట్ లింక్పై క్లిక్ చేసి పేమెంట్ చేసి సేవా టికెట్ పొందవచ్చు. లేదా మళ్ళీ సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఏ మెసేజ్ చూపిస్తే వాళ్ళు మనకు పేమెంట్ చేసి సేవా టికెట్ తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం హిందూ టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.